ఐపీఎల్ 19వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. లీగ్ దశ ముగిసేసరికి కావ్య మారన్కు చెందిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మే 27న న్యూ చండీగఢ్ వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఫైనల్ బర్త్ కోసం మే 29న అదే మైదానంలో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గతంలో 2016 సీజన్లోనూ హైదరాబాద్ జట్టు ఇలాంటి పరిస్థితుల నుంచే వచ్చి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులో నిలిచింది. నాటి ప్లే ఆఫ్స్లో కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్ జట్లను ఓడించి ఫైనల్కు చేరిన హైదరాబాద్ తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకుని విజేతగా నిలిచింది. కాగా 2011లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఎలిమినేటర్ ఆడి ఫైనల్ చేరినప్పటికీ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. ఈ 2026 సీజన్లో సన్ రైజర్స్ విజయాల్లో వారి పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ కీలక పాత్ర పోషించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై నిరంతరం ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ 14 మ్యాచ్ల్లో 606 పరుగులు, ఇషాన్ కిషన్ 569 పరుగులు, అభిషేక్ శర్మ 563 పరుగులతో లీగ్లో పరుగుల వరద పారించారు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ విభాగాల్లోనూ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఇషాన్ మలింగ 14 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టగా సాకిబ్ హుసేన్ కేవలం 10 మ్యాచ్ల్లోనే 15 వికెట్లతో రాణించాడు. ఈ విధంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండు రంగాల్లోనూ సమతూకంతో ఉన్న సన్ రైజర్స్ ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఒకవేళ ఈ సీజన్లోనూ ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ ద్వారా వచ్చి ట్రోఫీని కైవసం చేసుకుంటే ఐపీఎల్ చరిత్రలో 2 సార్లు ఈ అరుదైన ఘనత సాధించిన మొదటి జట్టుగా సరికొత్త రికార్డును లిఖిస్తుంది.